ఇది చూసారా ఆయిల్లో బాగా కుక్ అవుతుందండి. మనం కొంచెం నూనె వేసినా కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకున్నామండి. ఇవి కొంచెం సేపు కుక్ అయ్యాక మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసేసుకుందామండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది బాగా మనం వేసిన మసాలాలన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి బాగా. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. అది బాగా దగ్గర పడే వరకు వాటర్ లేకుండా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది ఇప్పుడు డ్రైగా అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మనం పిండి తడిపి పెట్టుకుందాం. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకుందాం. కప్పు మైదా వేసుకుని దానిలోనే కొంచెం వాము కూడా బాగా నలిపి వేసుకుందామండి. ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలా వాము వేసుకోవడం వల్ల మనకి బాగా అరుగుదల బాగా జరుగుతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ముందుగా వేడి చేయించుకున్న ఆయిల్ని ఈ పిండిలో వేసేసుకుని కలిపేసుకుందామండి. చిటికెడు వంట సోడా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. ఆ హీట్ అయిన ఆయిల్ని మనం పిండిలో వేసేసుకుందాం. ఇలా బబుల్స్ వచ్చే వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఇలా పిండిలో వేయగానే బబుల్స్ రావాలి మనకి. ఇప్పుడు పిండిని తడిపి పెట్టేసుకుందాం మనం.
ఇది బాగా కలుపుకోవాలండి, ఎక్కడ ఉండలేకుండా బాగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా కొంచెం నొక్కితే ఉండేలా ఉండాలి. ఆయిల్ చూసారు కదా, ఇలా సరిపోతుందండి. ఆయిల్ ఇంకెక్కువ వేసుకోకూడదు. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని పిండిని తడిపి పెట్టుకుందాం. ఈ పిండిని బాగా ఉండలు లేకుండా ముద్దలాగా కలిపి పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఎక్కడ ఉండలు కూడా లేకుండా స్మూత్ స్ట్రెచర్లో కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఉండ చేశాను చూడండి. అది ఎక్కడ కూడా తడి కూడా లేకుండా చేతికి అంటుకోకుండా చూడండి ఫ్రెండ్స్, పిండి ఎక్కడన్నా చేతికి అంటుకోవడం లేదు. ఈ ముద్ద ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ముద్ద కింద చేసుకొని దాన్ని పిండి తడి కొంచెం ఆరే వరకు పక్కన పెట్టుకుని 5 minutes మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, మనకి పిండి సరిగ్గా నాని స్మూతీ స్ట్రెచర్లోకి వచ్చింది. ఎంత స్మూత్గా వస్తున్నాయి ఉండలు. మనకి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. అలా అని డ్రై అయిపోకూడదు బాగాను. మనకి డ్రై అయిపోతే సమోసాలు పర్ఫెక్ట్ షేప్లో రావు. అవి పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అప్పడాల కింద చేసుకోవాలి వాటిని. ఇలా అప్పడాల కింద చేసుకుని వాటిని అప్పడం సగంలోకి దానిని 2 sheets వచ్చేలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. నూనె పెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకుందాం. ఈ నూనె హీట్ అయ్యే లోపల మనం సమోసాలను చేసేసుకుందాం. ఇలా 2 sheets కింద చపాతీని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసిన ఒక షేప్ని తీసుకోవాలి. ఒక షీట్ని తీసుకుని దానిలో కోన్ కింద చేసి కోన్ షేప్లో చేసి మనం ముందు తయారు చేసుకున్న కర్రీని దీనిలో పెట్టేసుకోవాలి. కర్రీ ఎక్కడ కొంచెం కూడా బయటికి రాకూడదు ఫ్రెండ్స్. అది కొంచెం కూడా కర్రీ వచ్చినా అది నూనెలోని బాయిల్ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ ఓపెన్ లేకుండా బాగా నొక్కుకోవాలి.